ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటం, 10 సంవత్సరాల సంక్షేమ పాలన, 2.5 సంవత్సరాల ప్రతిపక్ష పార్టీ హోదా, ఈ అన్ని వెరసి పూర్తిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 26 ఏళ్లు గడుస్తున్నటువంటి నేపథ్యంలో 25 సంవత్సరాల రజతోత్సవ ముగింపు వేడుకలను ఈరోజు ఘనంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ కు చెందినటువంటి చైర్మన్ వీళ్ళంతా కూడా ఈరోజు ఆ పార్టీ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. దాదాపు 305 మంది ఈ కార్యవర్గ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి కేసీఆర్ అధ్యక్షతన భవిష్యత్ కార్యాచరణతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాల నమోదు, గ్రామాన ప్రతిపక్ష పార్టీగా ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా రాష్ట్ర సంక్షేమం అంతా కూడా 100 ఏళ్లు వెనక్కి నెట్టబడింది. 10 సంవత్సరాలు రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం 100 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినటువంటి ఏ ఒక్క సంక్షేమ రంగం కూడా పూర్తిగా ముందుకు కదలినటువంటి నేపథ్యంలో అటు వ్యవసాయం కావచ్చు, అంతేకాకుండా వృద్ధులు కావచ్చు, పూర్తిగా మహిళలు, అంతేకాకుండా రైతులు వీళ్ళంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్లో చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కేవలం లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే, కార్యవర్గ సభ్యులను మాత్రమే ఈ పార్టీ కార్యక్రమానికి, ఈ సభకు ఉన్నటువంటి సమావేశానికి కూడా ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా పూర్తిగా 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అంతకంటే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అసలు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసం నుంచి కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ కూడా ముస్తాబైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాత్రమే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 ఏటా అడుగు పెడుతుంది. గత ఏడాది ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను నిర్వహించి దాదాపు 8 నుంచి 10 లక్షల మంది పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కేసీఆర్ ను చూసేందుకు అనేక మంది వచ్చి పార్టీకి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలను కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదాలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి 2.5 సంవత్సరాల కాలం పాటు ప్రజల్లోనే నిత్యం పోరాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. మనతో మాట్లాడడానికి బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ గారు మనతో పట్టినారు. ఈ రోజు కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క పథకం 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గ సమావేశంలో ఎలాంటి అంశాలను చర్చిస్తారని మీరు భావిస్తున్నారు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర ప్రజలు దూసుకోబోతున్నారనే ఒక ఉద్దేశంతో ఒకే ఒక్కడిగా 2001 సంవత్సరంలో ఒకే ఒక్కడిగా బయలుదేరిన కేసీఆర్ గారు అవిశ్రాంత పోరాటం చేసి 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు. కానీ ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసినట్టయితే అన్ని విషయాలలో విఫలమైంది. ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ ముగింపు సభను ఈరోజు తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆధ్వర్యంలో కేసీఆర్ గారి అధ్యక్షతన నిర్వహించుకోబోతున్నాం. 2 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల మన్నన పొందుతూ ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ప్రజలకు ఏమడుగుతారు, ఇచ్చిన హామీలు ఏంది, 6 గ్యారెంటీలు, 420 హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అబద్దాలాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందనే దాని మీద ప్రతి క్షణము అధినేత కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం, వారి యొక్క సూచనలు సలహాల ప్రకారం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వం అందరం కూడా మేము పెద్ద ఎత్తున
ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాము. ఈరోజు మా యొక్క అధినేత కేసీఆర్ గారు ఈరోజు మా అందరికి కూడా దిశానిర్దేశం చేయబోతారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని తర్వాత రానున్న కాలంలో ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర వహించాలి, రానున్న కాలంలో ఏ విధంగా పార్టీని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతారు. వారి దిశానిర్దేశం ప్రకారం, వారి ఆలోచన ప్రకారం, వారి సూచనల ప్రకారం మీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో మళ్ళీ 29 నెలల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, చాలా మంది మీలాంటి నాయకులంతా కూడా ప్రజల్లో తిరిగారు. మిమ్మల్నే తట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ బయటకు వస్తే తట్టుకున్నటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే తాను కేవలం ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడని, తన నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లోనే తనను బయటికి రానియకుండా చేశామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా ఇప్పుడు మీరే చూస్తున్నారు. అసలు ఆయన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పోరాటం చేస్తేనే, వారి ప్రజల మధ్యన ఉంటేనే తట్టుకోలేకపోయి ప్రెస్ స్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. అట్లాంటిది మా అధినేత కేసీఆర్ గారు బయటికి ఆయనే ఎప్పటికప్పుడు ప్రజలకు ఏం కావాలి, ప్రజల తరపున ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు చేయాలి మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన ఎర్రవెల్లి నివాసంలో ఉంటున్నారు. కానీ ఈయన ఏందైతే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రభుత్వం ఏం చేస్తుందో చేయకుండా, ఏదో కమిషన్ల పేరు మీద, దాని పేరు మీద, ఎంక్వైరీల పేరు మీదే ఈ 2.5 సంవత్సరాలు కాలం వెల్లదీసిండు. ఆయనకు ప్రజలకు ఇచ్చిన దాన్ని చేరాక ఈరోజు ఒక అబద్ధ ప్రచారం చేసుకుంటూ దాన్ని బుల్డోజ్ చేయడం కోసం చేస్తుండు. అయినప్పటికీ కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు మాకు దిశానిర్దేశం చేస్తారు. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఇంకా ఉద్ధృతంగా ఉద్యమిస్తాము. ప్రజలకు ఏం కావాలో అడుగుతాం, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటాము. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిందే, ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. కానీ ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇటీవల కాలంలో చాలా మందిని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా ప్రశ్నించింది. కానీ ఇలాంటి ధోరణి ఎక్కడ కూడా కనిపించలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీనే ఉద్యమ పార్టీ. కేసులు కొత్త కాదు, ఈ జైలు కొత్త కాదు. ఉద్యమం ఆ రోజు వీళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి లాంటి వారిని ఎదుర్కొనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళము. ఒక్కొక్క నాయకుని మీద 100 కేసులు ఉన్నాయి. ఈ కేసులు కొత్త కాదు, ఉద్యమం కొత్త కాదు. ఈ రోజు తప్పకుండా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాము, ఉద్యమం చేస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాము. రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేంత వరకు కూడా మేము అవిశ్వాస పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు కూడా మనతో పాటున్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జరిగేటువంటి ఆ కార్యక్రమంలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు? ఎందుకంటే 2.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజల్ని వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. 10 ఏళ్ల సంక్షేమం 100 ఏళ్లు వెనక్కి నెట్టబడిందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉంటే తిరుగుమైన పరిస్థితుల్లో అన్నీ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మరి స్వర్ణయుగం చూసినటువంటి ప్రజలు, చక్కటి పరిపాలన, సుపరిపాలన చూసినటువంటి ప్రజలు ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నరకయాతన పడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చూసినట్టయితే రైతులను చూసుకున్నా, ఉద్యోగస్తులను చూసుకున్నా, నిరుద్యోగులను చూసుకున్నా, మహిళలను చూసుకున్నా, ఈరోజు చేనేత కార్మికులను చూసుకున్నా, ఇట్లా అన్ని వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, అదేవిధంగా బహుజనులు, అన్ని వర్గాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు పార్టీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు పార్టీ సమావేశం ఈరోజు జరపబోతా ఉన్నాం. మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భం, శుభ సందర్భం. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రస్థానంలో మరి 13 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ పోరాటం శాంతియుతంగా గాంధీయవాదంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని 13 సంవత్సరాలు ఉద్యమం చేసి మరి తెలంగాణను సాధించిన తెలంగాణని యావత్ భారతదేశంలోనే నంబర్ 1 నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా సుదీర్ఘంగా చర్చించి వాస్తవాలని మరి ప్రజల ముందు ఉంచేటువంటి ఒక కార్యాచరణ మనకి వారి అధ్యక్షత ఉండబోతుందని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన ఏ రకంగా వారు అబద్ధాల పునాదులపైన ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని ఏ రకంగా కాలయాపన చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అంటే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి మంత్రివర్గంలో ఉన్న అసమర్థత, వారిలో ఉన్నటువంటి మరి ఇలాంటి ఒక వారి బాధ్యతాయుతంగా అంటే బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ వారికి అనుభవరాహిత్యంతో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఏ రకంగా శాపంగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చర్చలకు సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. వీటిపైన పోరాటాలకు కూడా ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో కార్యాచరణ రూపొందించుకుని ముందు పెట్టే ఒక అవకాశం కనపడతా ఉన్నది.
ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పూర్తిగా రాష్ట్రం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడింది. 14 ఏళ్ల పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10 ఏళ్ల కాలం పాటు సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు ముందుంచి నడిపించినటువంటి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా మరొక 2.5 ఏళ్ల కాలం పాటు ఇదే పంతాను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజల తరపున గట్టిగా పోరాటం చేసేందుకు కేసీఆర్ సంబంధించి ఇటు తాను కూడా దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా అదే పంతాలో కూడా మేము కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్తామంటూ కూడా పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.